పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోల్కతా పశ్చిమ మెదినీపూర్లోని బజార్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల కృష్ణేందు దాస్ 7వ తరగతి చదువుతున్నాడు. అతడికి చిప్స్ అంటే బాగా ఇష్టం. అదే ప్రాంతంలో ఉండే శభాంకర్ దీక్షిత్ అనే వ్యక్తి షాప్ కు చిప్స్ కొనుక్కోవడానికి వెళ్లాడు. అయితే దుకాణదారుడు కనిపించలేదు. అంకులని ఎంత పిలిచినా పలకకపోవడంతో చిప్స్ ప్యాకెట్ తీసుకుని తర్వాత డబ్బులు ఇద్దామని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంతలోనే షాప్ యజమానొచ్చాడు. అదే సమయంలో బాలుడు చేతిలో చిప్స్ ప్యాకెట్ కనిపించింది. ఆగ్రహంతో దుకాణదారుడు బాలుడిని వెంటపడి పట్టుకున్నాడు. కోపంతో ఊగిపోయిన షాప్ యజమాని బాలుడిని అందరి ముందు చెంపదెబ్బ కొట్టాడు. తన షాప్ నుంచి చిప్స్ ఎందుకు దొంగిలించావని ప్రశ్నించాడు. బాలుడి చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్ ను అందరికీ చూపించాడు. అక్కడితో ఆగకుండా రోడ్డుపైనే బాలుడితో గుంజులు తీయించాడు. తాను దొంగతనం చెయ్యలేదని, అంకుల్ లేకపోవడంతో మళ్లీ డబ్బులిద్దామని అనుకుని ప్యాకెట్ తీసుకున్నానని బాలుడు చెప్పినప్పటికీ అతడు వినలేదు. బాలుడి తల్లిని కూడా రోడ్డుపైకి పిలిపించి జరిగిన విషయం చెప్పాడు. అయితే అసలు విషయం తెలుసుకోకుండా ఆమె కూడా బాలుడిని చెంప మీద కొట్టింది. తల్లితో పాటు ఇంటికి తిరిగొచ్చిన బాలుడు మరో గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా బాలుడు తలుపు తీయకపోవడంతో అతడి తల్లి పక్కింటి వారి సహాయంతో తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే బాలుడు స్పృహ తప్పి పడి ఉన్నాడు. నోటి నుంచి నురగ కారుతూ ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇక మరోవైపు బాలుడి రూమ్ లో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ సూసైడ్ నోట్ లో బాలుడు చెప్పింది మరో విధంగా ఉంది. తాను షాప్ లో దొంగతనం చేయలేదని, షాప్ అంకుల్ లేకపోవటంతో తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన పడున్న చిప్స్ ప్యాకెట్ కనిపించిందని రాశాడు. తనకు కుర్కురే అంటే చాలా ఇష్టం కాబట్టి అది తీసుకున్నానని, దుకాణదారుడు దానిని తన షాప్ లోని ప్యాకెట్ అనుకున్నాడని లెటర్లో పేర్కొన్నాడు. తనను క్షమించాలని లెటర్లో రాశాడు బాలుడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దుకాణదారుడు పరారీలో ఉన్నాడు. మొత్తంగా చిన్న పిల్లలు తెలిసి తప్పు చేసినా, తెలియక తప్పు చేసినా సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. అంతేకాని కోపంతో తీసుకునే నిర్ణయాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనటానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.